ఇది డిండి అధ్యక్ష. ఇది నిజాం గారు పీరియడ్లో నిజాం రాజు కట్టినటువంటి డిండి రిజర్వాయర్ అధ్యక్ష. ఈ డిండి రిజర్వాయర్ నుంచి మనకు నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ సెకండ్ లిఫ్ట్ తర్వాత దీనిలో గ్రావిటీతో నీళ్ళు వేసుకుంటే మొత్తం అంతా కూడా ఒక 3 లక్షల ఎకరాలకు ఈ కెనాల్ ద్వారా వేసుకుంటే అధ్యక్ష, ఇక్కడ నుంచి ఏదుల నుంచి మనం తీసుకున్నట్టయితే దీని ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఏది అడ్వాంటేజెస్ పాయింట్ అనేది ఫైనల్ డెసిషన్ బహుశా నేను కూడా వీక్ 2 వీక్స్లో అయిపోతుంది. అనేక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటూ మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు నీళ్ళు ఇస్తూ ఇది చెవుటుప్పల వరకు కూడా గ్రావిటీతో పోతుంది అధ్యక్ష. చెవుటుప్పల దగ్గర ఇక్కడ మన నేషనల్ హైవే కూడా కనపడుతుంది అధ్యక్ష. ఇది మన నేషనల్ హైవే అధ్యక్ష. చెవుటుప్పల్ టౌన్ నుంచి హైదరాబాద్ కోసం నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలకు చెప్పినాను. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా ఉండవలసిన పరిస్థితులలో లేదు. అటు కృష్ణ నుంచి వస్తే 160-170 కిలోమీటర్ల అధ్యక్ష. వెనుక ఇటు గోదావరి నుంచి వస్తే 200 పైచిల కిలోమీటర్ల అధ్యక్ష. ఒకవేళ కుదాకే వాస్తే మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక వారం రోజులు నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడితే హైదరాబాద్ 1 కోటి జనాభా ఉన్న పట్టణం గతి ఏం కావాలి? అందుకోసం నగరానికి అత్యంత సమీపంలో అంత దూరం లేకుండా ఇరిగేషన్తో లింకు లేకుండా ఖచ్చితంగా డెడికేటెడ్ రిజర్వాయర్లు 2 ఉండాలి. ఇంకా పెరిగే నగరం కాబట్టి, మన భాగ్యనగరం కాబట్టి ఉండాలని చెప్పి ఈ కృష్ణ నుంచి ఒక 20 టీఎంసీల నీటిని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఇది హైదరాబాదు కోసం డెడికేటెడ్ రిజర్వాయర్ 20 టీఎంసీతో వస్తూ ఉంది. ఇది మన రామోజీ ఫిలిం సిటీకి కొద్ది దూరంలోనే ఉంటుంది, రాచకొండ గుట్టలలో. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి నేను ఇంతగా చూపించిన నేషనల్ హైవే పంటనే వచ్చి ఓఆర్ఆర్ కలిసి హైదరాబాద్ వాటర్ సప్లై కలిసిపోద్ది అధ్యక్ష. ఇక్కడ ఒక 20 టీఎంసీలు, అట్లనే షామీర్పేట దగ్గర గోదావరి మీద ఒక 20 టీఎంసీలు, 40 టీఎంసీ రిజర్వాయర్లు కనుక కట్టినట్టయితే హైదరాబాద్కు శాశ్వతంగా ఒక 50-60 ఏళ్ళ వరకు ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ రిజర్వాయర్ కూడా దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉన్నది కృష్ణ బేసిన్ మీద ఉంది అధ్యక్ష.